బ్రహ్మదేవుడు నారాయణ శబ్దంలోని రెండవ అక్షరమైన రాను, నమశివాయ శబ్దంలోని రెండవ అక్షరమైన మాను తీసుకుని రామ అను శబ్దం సృష్టించి సరస్వతీదేవికి చెప్పాడు. ఈ రామనామము మహామహిమాన్వితమైందని, రామనామం ఉచ్చరిస్తే ఎంతో ఫలితం కలుగుతుందని, ముక్తిదాయకమని చెప్పాడు. పక్కనే కుమారుడైన నారదుడు ఉన్నాడు. జాగ్రత్తగా విన్నాడు. ఇకనే బ్రహ్మలోకం నుండి భూలోకం వచ్చాడు. ఒక అడవి మార్గం గుండా ప్రయాణిస్తున్నాడు. ఒక బోయవాడు తటస్థపడ్డాడు. అతని చరిత్రంతా దివ్య దృష్టితో క్షణంలో గ్రహించాడు. అతడు హింసాయుత కర్మాచరణలో ఉన్నాడు. అపమార్గంలో నడుస్తున్నాడు. అతన్ని ఈ మార్గం నుంచి తప్పించి ఉన్నత మార్గానికి చేర్చాలి అనుకున్నాడు. రామ అను శబ్దమును ఉపదేశించాడు. పట్టుదలతో జపించమన్నాడు. బోయవాడు శ్రద్ధతో విన్నాడు. అదే పనిగా మనసులో స్మరించుకుంటూ కొంతసేపు మరికొంతసేపు ఉచ్చరిస్తూ అడవిలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. రోజులు గడుస్తున్నాయి. తన పట్టుదలను వదల్లేదు. దృఢచిత్తంతో అలానే ఉన్నాడు. చుట్టూ పుట్ట వెలిసింది. చిక్కి శల్యమయ్యాడు. పుట్ట కొనల నుండి దివ్యకాంతులు ప్రసరిల్లుతున్నాయి. రామనామం వినపడుతోంది. సంవత్సరాలు గడిచాయి. పుట్ట కొనల నుండి వస్తున్న రామనామం బ్రహ్మలోకం చేరుకుంది. బ్రహ్మ సంతోషించాడు. ప్రత్యక్షమయ్యాడు. పుట్టపై తన కృపారస దృష్టిని ప్రసరింపచేశాడు. పుట్టలో నుండి బంగారు వన్నె ఛాయగల మేనితో, తెల్లని గడ్డంతో, జడలతో, ఒక చేతిలో కమండలము, మరొక చేతిలో దండముతో జ్ఞానజ్యోతి రూపుదాల్చాడా అన్నట్లు ఒక మహర్షి లేచి వచ్చి బ్రహ్మదేవునకు నమస్కరించాడు. నీవు పుట్ట నుంచి లేచి వచ్చావు కనుక ఇక నుండి వాల్మీకి అని పేరుతో పిలువబడతావు. నీ వలన ఒక మహత్కార్యం నెరవేరుతుంది. అది రామాయణ కావ్యరచన. ఈ కావ్యరచన వల్ల లోకంలో రామనామం వ్యాప్తి చెందుతుంది. సర్వ మానవాళికి రామనామం సద్గతిని కలిగిస్తుంది. కనుక రామాయణము రచింపుమని ఆదేశించాడు. వాల్మీకి మహర్షి రామాయణమును రచించాడు. అందులో గాయత్రి మంత్రమును నిక్షిప్తం చేశాడు. ఈ కావ్యంలో ఇదొక చెప్పుకోదగిన విశేషం. ఇంకా అనేకం ఉన్నాయి. విష్ణు సహస్రనామాలు పఠిస్తే దుస్వప్నములు రావు, అశుభం కలగదు, ధర్మార్థ కామ మోక్షాలు కలుగుతాయి, అనారోగ్యాలు కలగవు, బంధనముల నుండి విముక్తులవుతారు, ఆపదలు సంభవించవు. ఇలా ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రామ అనే శబ్దం ఒకసారి పఠిస్తే విష్ణు సహస్రనామాలు ఒకసారి పఠించినంత దాంతో సమానం. కనుక రామనామం అంత విశిష్టమైంది. అన్ని నామములలోకెల్లా శ్రేష్టమైందని అన్నారు. మన భారతీయులు వ్రాయటానికి ముందుగా రామ అని వ్రాసి ప్రారంభిస్తారు. కొందరు భక్తులు రామనామం ఉచ్చరిస్తూ రామకోటి వ్రాస్తారు. అటువంటి వారికి సర్వ శుభములు కలుగును. వారికి శ్రీరామ రక్ష. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.